ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడట. ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు, ప్రభువును ఆరాధించేవాళ్ళు తామంతట తామే యేసు ప్రభువుని రుచి చూచి తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి యేసు ప్రభు దగ్గర రావడం కాదు, కానీ నువ్వు ప్రార్థించి వెంబడించి ఆయన కార్యాలను చూసి ఆయనలో ఉన్న ప్రేమను పొందుకుని అప్పుడు యేసు ప్రభుని వెంబడించాలి. ఒక చిన్న ఉపమానం మీకు తెలియచేస్తాను. ఒక పంతులు గారు మిట్ట మధ్యాహ్నపు వేళ తన ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. బాగా ఆకలేస్తూ ఉంది. మధ్యదారిలో ఏదన్నా భోజనం చేసే హోటల్ కనిపిస్తుంది అని చెప్పి వెతుకులాడుతూ ఉంటే ఒక మిలిటరీ హోటల్ అనేది కనిపించిన వెంటనే అక్కడికి వెళ్ళి, బాబు బాగా ఆకలేస్తుంది, కాస్త అన్నం పెట్టండి నాకు అని చెప్తే, అయ్యా మీరు బోర్డు చూసి వచ్చారో లేదో, ఇక్కడ చపాతీలు, పొరోటాలు, పుష్కాలు, సంగటి, తర్వాత బిర్యానీలు అలాంటివే ఉంటాయి, వెజిటేరియన్ అలాంటిది ఏమి ఉండదంటే, పర్వాలేదు నాకు ఆకలేస్తుంది బాగా, నాకు ఏదైనా భోజనం పెట్టండి, ఏదన్నా 2 చపాతీలు పెట్టండి అని చెప్తే ఆ సర్వర్ మరలా అడిగాడు, మీరు బోర్డు చూసి వచ్చారు కదా, మీకు ఇబ్బంది ఏం లేదు కదా, ఇబ్బంది ఏం లేదు నాకు పెట్టండి. ఎందుకంటే ఆ పంతులు గారి యొక్క అవతారం చూసి, ఆయన యొక్క పంచికట్టు, ఆయన యొక్క వస్త్రధారణ విధానం చూసి అడిగితే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, ఆకలి తీరాలంతే అని చెప్తే, సరే కదండి 2 చపాతీలు కొంచెం చికెన్ షార్వా తీసుకొచ్చి పెట్టారు. అడావుడిగా ఆకలి తీర్చుకోవడానికి గబగబా తిన్నాడండి. తిన్న తర్వాత ఆ పిల్లోని పిలిచి అడిగాడు, ఇదేం కూర బాబు ఏంటంటే, పంతులు గారు ముందు చెప్పాను మీరు బోర్డు చూసి వచ్చారని అడిగాను, ఇది చికెన్ షార్వా అండి, చపాతీ చికెన్ షార్వా పెట్టానంటే బోరుని ఏడవడం ప్రారంభించాను. పంతులు గారు ఎందుకు ఏడుస్తున్నారు, మాదేం తప్పులేదు, బోర్డు చూసుకుంటామని చెప్పాను, వచ్చారా అని అడిగాను కదా, కాబట్టి మీరు ఎందుకు ఏడుస్తారంటే, లేదు బాబు ఇన్ని సంవత్సరాలు నేను ఈ టేస్ట్ని చూడలేకపోయాను, మా పెద్దలు మా పితరులు వారి పారంపర్య ఆచారాలను బట్టి వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి మేము పప్పు ఆకుకూరలు వాటితోనే ముందుకు సాగిపోయాను తప్ప ఇందులో ఇంత టేస్ట్ ఉందని నాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు ఈ టేస్ట్ నేను 60 సంవత్సరాలు చూడలేకపోయాను అని చెప్పి ఆయన బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వాళ్ళ మాటలు చెప్పిన దాన్ని బట్టి ఆయన అమెరికా దేవుడు, ఫారెన్ దేవుడు, తక్కువ కులముల దేవుడు అని చెప్పి మాట్లాడిన విధానాన్ని బట్టి యేసు ప్రభు శక్తి ఏంటో, యేసు ప్రభు బలం ఏంటో రుచి చూడకుండానే వారి అంచనాలు మారిపోతూ ఉన్నాయి. అయితే బైబిల్ వాక్యం చెప్తుంది, ఎవరో చెప్పిన మాటలు నువ్వు వినొద్దు, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని నీ అంతటి నువ్వే రుచి చూచి తెలుసుకో. ఆ పంతులు గారు అంటున్నారు, ఇన్ని సంవత్సరాలు ఈ టేస్ట్ నేను చూడలేకపోయాను, ఇప్పుడు చూశాను, ఇక కాటుకి కాళ్ళు చాపే సమయంలో నేను ఈ టేస్ట్ చూడగలిగాను. కానీ అలా కాదు, బైబిల్ వాక్యం చెప్తుంది, యవ్వన కాలమందే యెహోవా దయాళుడని నీవు రుచి చూచి తెలుసుకుని ఆయన వెంబడించడం మొదలు పెడితే ఆయనలో ఉన్న రుచి, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న బలం నీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అంతట నువ్వే రుచి చూచి తెలుసుకోవాలని ఈ మాటలు నీకు తెలియచేస్తున్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోమని చెప్పబడుతున్న ఈ మాటలు ఇదిగో ప్రభువా, ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని, మీరు దయాళుడని, ఉత్తముడని రుచి చూచి తెలుసుకునేటట్లుగా మీరు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా ఎలాంటి చిన్న సందేశాలు మీ మధ్యకి తీసుకొస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.